హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక కాటూరి. ఈరోజు సండే కదండి. సండే స్పెషల్ మా పిల్లలు పూరి అడిగారు. దానికోసం ప్రిపరేషన్ ఇక్కడ 1 కప్పు మైదా అండ్ 1 కప్పు గోధుమ పిండి 1:1 రేషియో తీసుకోవాలండి. 1:1 రేషియో తీసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసి తగిన వాటర్ కూడా వేసుకుని ముద్దలా కలుపుకోవాలి. అది చేతికి అతుక్కోకుండా ఉంటే అది పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు. ఇక్కడ చూడండి, చెక్ చేస్తున్నాను. అట్లా మెత్తగా ఉండాలి. ప్రెస్ చేస్తే మనకు అతుక్కోకుండా ఉండాలి. తర్వాత దాన్ని లిడ్ క్లోజ్ చేసి 15 to 20 minutes అయితే దానికి రెస్ట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ అండి. ఇక్కడ చూడండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు రెమ్మలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే బంగాళదుంప పీల్ చేసి కట్ చేసుకుని వాటర్లో వేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. అండ్ బాండి పెట్టి హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అవనిద్దాం. ఆయిల్ అయితే హీట్ అవుతుందండి. పోపు దినుసులు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ మినప్పప్పు, సాయ మినప్పప్పు, 2 స్పూన్స్ శనగపప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ రావాలండి. ఆ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఒకసారి మిక్స్ చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసాయి. దాంట్లో కరివేపాకు యాడ్ చేసుకుందాం. అలాగే అల్లం ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత వేగుతుంది కదండి, అందులో ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కలిపెడదాం. తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలండి. అవన్నీ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అవన్నీ బాగా మగ్గాలి. ఈ లోపల కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుందాం. కూరకి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం అండి. కొంచెం లిడ్ క్లోజ్ చేసి ఒక 10 minutes అలా మగ్గనిద్దాం. ఈ లోపల ఒక గిన్నెలో 1 స్పూన్ శనగపిండి వేసి వాటర్లో కలిపి మిక్స్ చేసి పెట్టుకుందాం పక్కన. ఇక్కడైతే మగ్గిపోయిందండి కూర. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుతున్నాం. ఈ లోపల ఈ శనగపిండి కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదండి, వాటర్లో కలిపింది. అది ఇప్పుడు ఈ కూర బాగా ఉడుకుతుంది కదా, దాంట్లో మిక్స్ చేసేసుకోవాలి. ఆ శనగపిండి మొత్తాన్ని మిక్స్ చేసి ఉండలు లేకుండా ఒకసారి కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం అండి. అంతే, కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని కూర రెడీ అయిపోయిందండి మనకి. ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుంది. పూరి మనం ముందే చేసి పెట్టేసుకున్నాము. అవి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. అట్లా ప్రెస్ చేస్తూ ఉండాలండి, అప్పుడే మనకి పూరి అనేది బాగా పొంగుతుంది. పూరి అనేది చూడండి ఎంత బాగా పొంగిందో. ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇంకో వైపు కూడా తిప్పుకుని సేమ్ రెండు వైపులు ఒకేలా కాల్చుకోవాలి.
పూరి అనేదండి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను, ఫాలో అవ్వండి. పూరి అనేది బాగా పల్చగా ఒత్తకూడదు, అలా అని చెప్పి బాగా దలసరిగా కూడా ఒత్తకూడదు. మీడియంగా ఉంటే పూరీలు అనేవి ఇలా పొంగుతాయండి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. పూరి అనేది ఆయిల్లో వేయగానే ప్రెస్ చేయాలండి. ఆయిల్లో ప్రెస్ చేస్తే వేయగానే పొంగుతుందండి. పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. మా పిల్లలకి ఇద్దాం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు చూద్దాం. మా పాపకైతే చాలా బాగా నచ్చినాయి అంట, చాలా బాగున్నాయని చెప్తుంది. సుహాన్ష్ కూడా చాలా బాగా నచ్చాయి. టీవీ చూస్తున్నారు, కార్టన్లో లీనమైపోయారు. ఇక్కడ రొయ్యల కూర చేస్తున్నానండి. బాండీ పెట్టి అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఏమేమి వేయాలంటే 2 యాలకులు, 2 లవంగాలు, అలాగే కొంచెం దాల్చిన చెక్క. ఈ 3 ఫ్లేవర్ బాగుంటుందండి. ఆనియన్స్ ఫ్రై చేసే ముందు ఇవి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కూర. పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు అవి వేసి కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకుందాం. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ అండి. అది కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేరుతుంది చూడండి. ఇప్పుడు మనం ఆ రొయ్యలన్నిటిని నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకుని, దాంట్లో బ్లాక్ కలర్ ఒకటి ఉంటుందండి రొయ్య పైన, అది మాత్రం క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే హెల్త్కి మంచిది కాదంట. అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇట్లా ఫ్రై అయిన ఆనియన్స్లో వేసేసుకుని ఒకసారి కలిపేస్తే దాంట్లోనే వాటర్ వచ్చేస్తుందండి. ఆ వాటర్ అంతా ఇంకే వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. అలా ఆయిల్ పైకి తేరేటప్పుడు మనం దాంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నానండి. అలాగే జీలకర్ర, ధనియాల పొడి వచ్చి 2 స్పూన్లు, గరం మసాలా పౌడర్ 1 స్పూన్, ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుందాం. మిక్స్ 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 చేసుకున్నాం కదండి, బాగా పట్టాయి. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలిపి అది బాగా ఉడికిపోవాలండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, పొగలు వచ్చేస్తుంది కూర, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. అలా బాగా ఉడకాలండి. ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ పైకి తేరిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫైనలీ మన రొయ్యల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఎమ్మీగా. బాయ్.